ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తాంసీ మండలం భీమన్న వాగు కలవర్టు, ముత్తడి వాగు ప్రాజెక్టును పరిశీలించారు. వరద పరిస్థితులను సమీక్షించి దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మోర్ దాన్ 10-11 సెంటీమీటర్ వర్షం కూడా పడ్డాయి. సో దీని సందర్భంగా మేజర్ అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మత్తడి వాగు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఉన్నాము. సో ఇక్కడ కూడా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా 0.5 మీటర్ ఏవైతే మళ్ళీ గ్యాప్ ఉన్నాయో ఇదే ఒకవేళ ఫ్రీక్వెన్సీలో వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ ఒక గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం. దానికి ఆల్రెడీ మనం గతంలోనే మరి గేట్స్ది ట్రయల్ రన్స్ కానీ తర్వాత సైరన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో కింద ఉన్న విలేజెస్కి మళ్ళీ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న మేజర్ ఛాలెంజ్ అంటే మన దగ్గర లో లయింగ్ కాజ్వేస్ అది చాలా ఎక్కువ ఉన్నాయి. సో లో లయింగ్ కాజ్వేస్లో మళ్ళీ అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏవైతే వే ఉన్నాయో అది క్లోజ్ చేయడం జరిగింది. సో జనాలు ఎక్కడ నుంచి అక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ ఇట్లా రాకుండా మళ్ళీ పోలీసు అండ్ పంచాయత్ వారు బ్యారికేడింగ్ కానీ అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. సో అది మనం చాలా దగ్గర ఉంటే మానిటర్ కూడా చేసి లాస్ట్ ఇయర్ చాలా సో అయితే కొన్ని మనం లాస్ట్ ఇయర్ది ఏవైతే ఉన్నాయో నేను జస్ట్ ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీ హాస్టల్ మన్నూరు కానీ, టీటీడబ్ల్యూఆర్జేసీ చోడా కానీ, పిహెచ్సి చోడా కానీ అక్కడ నీళ్లు రావడం జరిగింది.